ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా పరమ పవిత్రమైన కార్తీక మాసంలో త్రిపురాసుర సంహార గాథని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. నిన్న 4వ భాగంలో త్రిపురాసుర సంహారానికి ఏర్పడినటువంటి అంతరాయం చెప్పుకున్నాం. ఆ తర్వాత రథ నిర్మాణము, శివుడి యొక్క రథయాత్ర, ఆ తరువాత త్రిపురాల యొక్క దహనం చెప్పుకున్నాం. ఇవాళ 5వ భాగం. దీంట్లో ఎప్పుడైతే విష్ణుమూర్తిని బాణంలో ఆవహింపజేసి తన పినాక ధనస్సుకు సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు బాణాన్ని సంధించి వదిలిపెట్టాడో అప్పుడు ఆ 3 పురాలు దహించబడుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో త్రిపురాసురులు ముగ్గురు కూడా తాము దహింపబడుతూ భక్తవత్సలుడైనటువంటి ఆ శంకరుణ్ణి స్మరించి మనస్సులోనే ప్రార్థన చేశారు. హే శంకర, మేము నిన్ను తెలుసుకున్నాం, మాకు జ్ఞానోదయమైంది. భార్యాపుత్ర బంధుమిత్ర సపరివారంగా మమ్మల్ని దహించడంలో నీకు గనక ఆనందం ఉంటే గృహ ఆరామ క్షేత్రాలని, ఈ పాంచభౌతిక శరీరాలను దహించడం మాత్రమే కాదు, మాకు పునర్జన్మ లేకుండా మా కర్మ యొక్క బీజాలను దహించు స్వామి అని ప్రార్థించారు. కర్మ బీజం దహించబడితే ఇక జన్మ లేదు. అంతేకాదు స్వామి, జన్మ జన్మల్లో కూడా మా బుద్ధి నీ పాదపద్మాల యందే నిమగ్నమై ఉండేటట్లు మాకు వరం ఇవ్వు అని ప్రార్థిస్తూ వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టారు. ఇక్కడ గతంలో ఆ త్రిపురాసురులు కానీ, ఆ త్రిపుర పురాలలో ఉండే వాసులు కానీ చేసినటువంటి శివ పూజల వల్ల ఆ త్రిపురాసురులు, ఆయన యొక్క అనుచరులు, ప్రజలు అందరూ కూడా గాణాపత్య స్థానాన్ని పొందారు. అది మహోన్నతమైన స్థానం, ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటటువంటి స్థానం. అంటే శివుడి యొక్క గణాల్లోకి వెళ్ళిపోయినారు వాళ్ళంతా. ఆ సమయంలో సమస్త దేవతలు స్తోత్రం చేశారు శంకరుడిని. అంతేకాదు ఆ రుద్రుడి యొక్క భయంకర స్వరూపాన్ని చూసి దేవతలందరూ భయంతో గడగడ వణికిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరికీ పెద్దవాడు కాబట్టి ముందుగా తేరుకొని 2 చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు మిగిలినటువంటి దేవతలు కూడా చేతులు మోడ్చి నిలబడ్డారు, కయ్యులు మోడ్చి. దేవదేవ భక్తానుగ్రహకారక ప్రసీద పరమేశాన సర్వదేవహితప్రద ప్రసీద జగతాం నాథ ప్రసీద ఆనందదాయక ప్రసీద శంకర స్వామిన్ ప్రసీద పరమేశ్వర
ఓంకారాయ నమస్తుభ్యం అకార పరతారక ప్రసీద సర్వదేవేశ త్రిపురఘ్న మహేశ్వర నానావాచ్యాయ దేవాయ వరణప్రియ శంకర అగుణాయ నమస్తుభ్యం ప్రకృతే పురుషాత్ పర నిర్వికారాయ నిత్యాయ నిత్యతృప్తాయ భాస్వతే నిరంజనాయ దివ్యాయ త్రిగుణాయ నమోస్తుతే సగుణాయ నమస్తుభ్యం స్వర్గేశాయ నమోస్తుతే సదాశివాయ శాంతాయ మహేశాయ పినాకిని సర్వజ్ఞాయ సర్వాయ సద్యోజాతాయ తే నమః వామదేవాయ రుద్రాయ తథా తత్పురుషాయ చ అఘోరాయ సుసేవ్యాయ భక్తాధీనాయ తే నమః ఈశానాయ వరేణ్యాయ భక్తానంద ప్రదాయినే. ఇది బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం. చాలా గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని విన్నంత మాత్రంలో మన పాపాలు పటాపంచలవుతాయని పెద్దలు చెబుతారు. ఇప్పుడు ఈ శ్లోకాలకు అర్థం ఏంటో చూద్దాం. దేవదేవ, మహాదేవ, భక్తులను అనుగ్రహించేటటువంటి వాడా, దేవతలకి హితమును చేసేవాడా, పరమేశ్వర ప్రసన్నుడౌకము. ఓ జగన్నాథ, ఆనందదాయక, శంకర, పరమేశ్వర, ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నిన్ను ధ్యానించేటటువంటి వాళ్ళని నువ్వు నిరంతరము రక్షిస్తూ ఉంటావు. సర్వదేవ ప్రభు, త్రిపుర సంహార, మహేశ్వర, భక్తప్రియ, శంకర, నీకు నమస్కారం. నామములచే నిర్దేశింపబడేటటువంటి వాడు, నిర్గుణుడు, ప్రకృతి పురుషుల కంటే అతీతుడైనటువంటి నీకు నమస్కారం. నిర్వికారుడు, శాశ్వతుడు, నిత్యతృప్తుడు, ప్రకాశ స్వరూపుడు, కర్మలేపం లేనటువంటి వాడు, త్రిగుణాత్మకుడు అయినటువంటి నీకు నమస్కారం. సగుణుడు, స్వర్గలోకానికి ప్రభు, శాంతుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పినాకపాణి అయినటువంటి నీకు నమస్కారం. సర్వజ్ఞుడు, శరణ్యుడు, సద్యోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, రుద్రుడు అయినటువంటి నీకు నమస్కారం. శాంత స్వరూపుడు, చక్కగా సేవింప తగినవాడు, భక్తాధీనుడు, సర్వేశ్వరుడు, సర్వశ్రేష్ఠుడు, భక్తానంద ప్రదుడు అయినటువంటి శివుడికి నమస్కరిస్తూ ఉన్నాం. ఓ మహాదేవ, నీ భయంకరమైన రూపాన్ని చూసి భయపడిపోతున్నటువంటి మన దేవతలందరినీ రక్షించు. 3 పురాలను దహించి అమరులందరినీ కృతార్థులను చేశావు. ఓ శంకర, నీ యందు, నీ పాదపద్మాలయందు ఎన్నటికీ తొలగిపోనటువంటి పరాభక్తి మా అందరికీ కలుగుగాక. నన్ను సర్వదా సారథివై నడిపించు. నాకు సర్వదా అనుకూలవుడు కమ్ము అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రార్థించాడు. దేవాధీశ మహేశాన దీనబంధో కృపాకర ప్రసీద పరమేశాన కృపాం కురునత ప్రియ నిర్గుణాయ నమస్తుభ్యం పునశ్చ సగుణాయ చ పునః ప్రకృతి రూపాయ పునశ్చ పురుషాయ చ పశ్చాద్గుణ స్వరూపాయ నతో విశ్వాత్మనే నమః భక్తప్రియాయ శాంతాయ శివాయ పరమాత్మనే సదాశివాయ క్షమించాలి రుద్రాయ జగతాం పతయే నమః త్వయి భక్తిర్దృఢా మే అద్య వర్ధమాన భవిత్వితి.
విష్ణుమూర్తి చేసిన స్తోత్రమే. ఓ దేవాధిదేవ మహేశ్వర, దీనబంధు, కృపానిధి, ప్రసన్నుడువుకం, ఓ పరమేశ్వర, నమస్కరించే వాళ్ళ మీద ప్రేమ చూపించేటటువంటి నీవు దయ కూడా చూపించు. నిర్గుణుడవు, సగుణుడవు నీవే, పురుషుడవు, ప్రకృతివి కూడా నీవే. అటువంటి నీకు నమస్కరిస్తున్నావు. సృష్టి పూర్తయిన తర్వాత త్రిగుణాత్మకుడైనటువంటి విశ్వస్వరూపుడు, భక్తప్రియుడు, శాంతుడు, శివుడు, పరమాత్మ, సదాశివుడు, రుద్రుడు, జగత్పతి, మహాదేవుడైనటువంటి నీకు నమస్కారం. నాకు నీ పట్ల భక్తి వర్ధిల్లుగా. ఆపై దేవతలందరూ కలిసి ఆ త్రిపురాంతకుణ్ణి ప్రార్థించారు. దేవనాథ మహాదేవ కరుణాకర శంకర, ప్రసీద జగతాం నాథ, ప్రసీద పరమేశ్వర, ప్రసీద సర్వకర్తాత్వం, సమామస్త్వాం వయం ముద, త్వయి భక్తిర్దృఢాస్మాకం, నిత్యం స్యాదాన నిత్యాం స్యాదనపాయిని. దేవదేవ మహాదేవ కరుణాకర శంకర, మా అందరికీ ప్రసన్నుడు కమ్ము. పరమేశ్వర, సర్వమును చేసేవాడివి నీవే. నీకు మేము ఆనందంతో నమస్కారం చేసుకుంటున్నాం. నీ యందు ఎన్నటికీ తొలగిపోయినటువంటి నిత్యమైనటువంటి భక్తి ప్రపత్తి మా యందు దృఢంగా ఉండుకాక. ఈ విధంగా స్తోత్రాలు చేశారు. వాళ్ళందరి స్తుతులకి సంప్రీతుడైనటువంటి శంకరుడు, ఓ దేవతలారా, మీ అభీష్టాలను చెప్పండి, నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలంతా, శంకర, మమ్మల్ని నీ దాసులుగా స్వీకరించు. మాకెప్పుడు దుఃఖం కలిగినా నువ్వు ప్రత్యక్షమై మా దుఃఖాన్ని నశింపుచి అని వేడుకున్నా. అప్పుడు రుద్రదేవుడు ప్రసన్నుడై తథాస్తు అన్న. వాళ్లతో పాటు ఈ స్తోత్రాలను పఠించినటువంటి వాళ్ళకి, విన్నటువంటి వాళ్ళకి సర్వమైనటువంటి దుఃఖాలు తొలగిపోయి వాళ్ళ మనస్సుల్లో కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరతాయి అని వరం కూడా ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇక్కడ ఫలశ్రుతి చెప్పినవాడు పరమేశ్వరుడు, వ్యాసుడు కాదు. అప్పుడు మయబ్రహ్మ వచ్చాడు. బతికి బట్టగట్టింది వాడు ఒక్కడే. వచ్చి శంకరుడికి నమస్కరించి ఎప్పుడైతే ప్రసన్నంగా కనిపించాడో శివుడు, వాడికి భయం తొలగిపోయింది. ఆ మహాత్ముణ్ణి సమీపించి, దేవదేవ మహాదేవ భక్తవత్సల శంకర, కల్పవృక్షీ స్వరూపోసి సర్వపక్షి వివర్జిత, జ్యోతిరూపో నమస్తేస్తు విశ్వరూప నమోస్తుతే, నమః పూతాత్మనే తుభ్యం పావనాయ నమో నమః, చిత్రరూపాయ నిత్యాయ రూపాతీతాయ తే నమః, దివ్యరూపాయ దివ్యాయ సుదివ్యాకృతయే నమః, నమః ప్రణత సర్వార్తి నాశకాయ శివాత్మని, కత్రే భద్రే చ సంహత్రే త్రిలోకానాం నమో నమః. ఓ దేవదేవ మహాదేవ భక్తప్రియ శంకర, కల్పవృక్ష స్వరూపుడు అయినటువంటి నీకు స్వపర భేదాలు లేవు. జ్యోతి స్వరూపుడు అయినటువంటి నీకు నమస్కారం అన్న. అంటే దేవతల పట్ల పక్షపాతం లేదు, రాక్షసుల పట్ల వ్యతిరేకత లేదు. నేను రాక్షసుణ్ణి అయినా కూడా నన్ను కరుణిస్తున్నావు అంటున్నాడు ఇక్కడ మయుడు. జగద్రూపుడు అయినటువంటి నీకు నమస్కారం. పవిత్రమైన అంతఃకరణం కలిగినటువంటి నీకు నమస్కారం. పవిత్రము చేయటం నీకు తప్ప ఎవడికి సాధ్యం కాదు. చిత్రమైన రూపం కలిగిన వాడివి, నిత్యుడివి, రూపాలకు అతీతమైనటువంటి వాడివి. అటువంటి నీకు నమస్కారం. దివ్య స్వరూపం కలిగి, దివ్యమైన ఆకారం కలిగి ఉన్నటువంటి నీకు నమస్కారం.
నమస్కరించిన వాళ్ళ కష్టాలన్నీ నశింపచేయేటటువంటి నీకు నమస్కారం. ఓ మంగళ స్వరూప, 3 లోకాలను సృష్టించి పోషించి లయము చేసేవాడివైనటువంటి నీకు అనేక నమస్కారాలు. భక్తి వల్ల మాత్రమే పొందదగినటువంటి నీకు, భక్తుల ఎడ దయగలిగినటువంటి నీకు, తపస్సుకు యోగ్యమైన ఫలితం ఇచ్చేటటువంటి ఓ పార్వతీపతి, నీకు నమస్కారం. ఓ శ్రేష్టమైన ప్రభువా, నీవు స్తోత్రప్రియుడివి. కానీ నిన్ను స్తోత్రం చేయటానికి నాకు భాష చాలదు. నేనంత జ్ఞానం లేనివాడిని. ఓ సర్వేశ్వర, నీ శరణుజొచ్చినటువంటి నన్ను ప్రసన్నుడవై రక్షించు స్వామి అన్నాడు. ఆ మయుడి యొక్క స్తోత్రానికి సంప్రీతి చెందినటువంటి శంకరుడు, నీ అభీష్టాన్ని నెరవేరుస్తాను, వరం కోరుకో అన్నాడు. చూసారా, మయుడు అన్నాడు, ఓ మహాదేవ, నీవు గనక నా యందు ప్రసన్నుడవైతే, నేను నీ వరానికి అర్హుడనైతే, నాకు నీ యందు శాశ్వతమైన భక్తి నిలబడుగాక. చూసారా ఎటువంటి వరం అడుగుతున్నాడు. నీ భక్తులతో నిత్య మైత్రిని, దీనుల పట్ల సర్వదా దయాభావాన్ని, దుష్టుల పట్ల ఉపేక్షాభావాన్ని కలిగి ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నాడు. దీనుల పట్ల దయ, దుర్మార్గుల పట్ల ఉపేక్ష అడుగుతున్నాడు. అంటే క్షమించి వదిలిపెట్టే లక్షణం అడుగుతున్నాడు. ఓ మహేశ్వర, నాకు ఎన్నటికీ అసురభావం కలగకుండుగాక అన్నాడు. రాక్షస శిల్పి కదా, కాబట్టి ఆ రాక్షసులతోటి సంసర్గం వల్ల నాకు వాళ్ళ గుణాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆసురీ భావనలు నాలో ఉండకుండా ఉండుగాక. మంగళకరమైనటువంటి నీ భజన పట్ల నిమగ్నమైనటువంటి వాడినై సర్వదా నిర్భయుడుగా ఉండేదనుగాక అన్నాడు. మయుడి యొక్క స్వచ్ఛమైన అంతరంగాన్ని తెలిసినటువంటి శంకరుడు ఈ విధంగా అనుగ్రహించాడు. ఓ దానవ శ్రేష్ఠ, నా భక్తులవైనటువంటి నువ్వు ధన్యుడివి. నీ యందు ఎటువంటి వికారాలు లేవు. అందువల్ల నువ్వు కోరిన వరాలన్నింటినీ అనుగ్రహిస్తున్నావు. నా శాసనం వల్ల నీ పరివారంతో కూడి స్వర్గం కంటే కూడా రమణీయమైనటువంటి వితల లోకానికి వెళ్ళు. అతల వితల సుతల రసాతల పాతాళాది సప్తలోకాలు ఉన్నాయిగా, వాటిల్లో వితలం ఇతనికి ఇచ్చేశాడు. అక్కడ నిర్భయంగా ఆనందంగా జీవించు. సదా నా పట్ల భక్తిభావాన్ని కలిగి ఉండు. నీకు ఏనాడు కూడా అసురభావం కలగదు. ఈ విధంగా పార్వతీపతి అయినటువంటి శంకరుడి యొక్క ఆజ్ఞను అనుసరించి మయుడు తన పరివారాన్ని వెంట పెట్టుకొని వితల లోకానికి వెళ్ళాడు. అక్కడ సుఖంగా ఉన్నాడు. ఇంతలో ముండిత శిరస్కులైనటువంటి ఆ అరిహంత, ఆయన 4 శిష్యులు వచ్చారు అక్కడికి. బ్రహ్మ, విష్ణువు వాళ్ళందరి ఎదుట నిలబడి చేతులు జోడించి వాళ్ళు ప్రార్థించారు శంకరుణ్ణి. అలాగే దేవతలను కూడా ప్రార్థించారు వాళ్ళు. ఓ దేవశ్రేష్ఠులరా, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము వచ్చిన పని అయిపోయింది. అందువల్ల మా తదుపరి కర్తవ్యం ఏంటి? వాస్తవానికి మేము చెడ్డ పని చేశాం. రాక్షసుల్లో ఉండే శివభక్తిని చెడగొట్టాం. శివనింద చేసిన వాడికి నరకం తప్పదు కదా. అందువల్ల మేము చేసిన పాపానికి పోగొట్టుకోవడానికి ఆ పాపాన్ని మాకు ప్రాయశ్చిత్తం సెలవివ్వండి అన్నారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు అన్నారు, ఓ సన్యాసులారా, మీరేం భయపడద్దు. జరిగిందంతా శివుడి యొక్క ఆజ్ఞ వల్లనే జరిగింది. దేవతలకి, ఋషులకి హితాన్ని కలిగించారు మీరు. అందువల్ల మీకు దుర్గతి ఏనాటికి కలగదు. మా ఆజ్ఞ వల్ల మీరు ఈనాటి నుండి కలియుగం ప్రవేశించేంత వరకు ఎడారి ప్రదేశంలో రహస్యంగా ఉండండి. కలియుగం రాగానే మీ మతాన్ని స్థాపించి ప్రచారం చేయండి. చూసారా, అదే ముస్లిం మతం. కలి ప్రభావం వల్ల కలికాలంలో ప్రజలు
కొంతమంది మీ మతాన్ని స్వీకరించి భ్రష్టులై నరకాన్ని పొందుతారు. ఇది నిశ్చయం, ఇది మా ఆజ్ఞ అని బ్రహ్మ విష్ణువు చెప్పారు. వెంటనే వాళ్ళు శివుడికి కూడా ఒక నమస్కారం చేసి ఎడారి ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా త్రిపురాసుర సంహారం పూర్తి కాగానే దేవతలు, ఋషులు అందరూ ఆనందపడ్డారు. శంకరుడు అంతర్ధానం అయిపోయినాడు. ఆయనతో పాటు ధనస్సు, బాణాలు, రథం, యుద్ధ సామాగ్రి అంతా కూడా మాయమైపోయింది. శంకరుడి యొక్క యశస్సుని, పరాక్రమాన్ని గానం చేసుకుంటూ దేవతలందరూ కూడా తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. గిరిజా మనోహరుడైనటువంటి ఆ శంకరుడి యొక్క లీలలని ప్రకటన చేసేటటువంటి గాథలు అన్నింటిలోనూ ఈ త్రిపురాసుర సంహార గాథ పరమ పవిత్రమైనది, శ్రేష్టమైనది, శ్రేయస్సును కూర్చేది. అందువల్ల ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతోటి ఈ కథంతా విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తన యొక్క ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి మన అక్కునూరి సీతారామమోహన్ రావు గారిని ఆ పరమేశ్వరుడు పార్వతీ సహితుడై చక్కగా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి మనందరినీ రక్షించుగాక అని మరొక్కసారి నేను ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.